పల్లి మండలంలో దారుణం జరిగింది. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. ఫోన్ మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలింది విజయ. ఆసుపత్రికి తరలిస్తుండగా గుండెపోటుతో మృతి చెందిందని భర్త అవినాష్ అంటున్నారు. అయితే కట్నం కోసం వేధిస్తూ తమ కుమార్తెను అల్లుడే చంపాడంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె మృతిపై విచారణ జరిపించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మృతికి అల్లుడు అవినాషే కారణమంటూ ఆందోళన చేపట్టారు. అవినాష్ కుటుంబ సభ్యులతో వాగ్వాదాన్ని దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు అవినాష్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయికి చెందిన విజయ్తో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సదాశివపురానికి చెందిన అవినాష్తో వివాహం జరిగింది. అయితే విజయ అనుమానాస్పద మృతితో ఒక్కసారిగా ఆమె తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఆమె మృతికి తమ అల్లుడే కారణమంటూ గొడవకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాకు ఫోన్ చేసి పొద్దున ఫోన్ చేసి నేను పొలం కానించి వచ్చిన మా మాట్లాడి పిల్లగాల కాడికి పోతురు బుజ్జి అన్నది. అంటే నేనేడ పోతామా, నేను పోను, నేను పోయేట్టుంది అన్నదా. అనగానే నేను మళ్ళీ నాకు చిన్న అమ్మమ్మ రా మా కాడికి రమ్మమ్మ చేసుకుంది రా అన్నాక మళ్ళీ ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి భయం అయి మేము వస్తూనే ఉంటున్నాం. అప్పుడే భయం వస్తూనే ఉంటున్నాం. వస్తే మా బాబు బిడ్డు దాటి వచ్చాకనే బావ కింద పడది ఇచ్చేయాను. బావ కింద పడదు. రోడ్డు కాడికి వచ్చాను. బావ బుజ్జి చచ్చిందని రోడ్డు కాడికే వచ్చిన సార్. వస్తూనే ఉంటాం. మాది మునగాల మండలం తాడ్వాయి గ్రామం. కొండపల్లి పక్కన ఉన్న విలేజ్లో మా అక్కని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు వేధించి కొడుతున్న సందర్భంలో ఎందుకు వేధిస్తున్నామంటే వర్ర కట్నం ఇంకా ఎగస్ట్రా కట్నం కావాలని చెప్పి వేధించడం జరుగుతుంది. అదేవిధంగా మార్నింగ్ మాట్లాడిన మరుక్షణం మా బాబాయి ఎల్లుండి నేను డబ్బులు తీసుకొని వచ్చిస్తా, నా బిడ్డను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి మాట్లాడిన సందర్భం. అదేవిధంగా డబ్బులు తీసుకొచ్చి ఇస్తా అన్నాక అర్ధగంట తర్వాత మనిషి చచ్చిపోయిందంట. ఆ మనిషి చచ్చిపోయిన విషయం మాకు గంటన్నరకి కొండపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఒక పెద్ద మనిషిని అడిగితే దారిలో చచ్చిపోలేదు, హాస్పిటల్లో చచ్చిపోయింది అన్నాడు. మళ్ళీ హాస్పిటల్ సిబ్బందిని అడిగితే హాస్పిటల్ సిబ్బంది దారిలో ఆల్రెడీ చచ్చిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి మార్చిలో వేశారు. మరి భర్త మామ లేరా అని అడిగితే వాళ్ళు స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోయారు అని చెప్పారు. తల్లిదండ్రులకి సంబంధం లేకుండా, తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళని తీసుకుపోయి శవాన్ని తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ వేయడానికి గల కారణం ఏంది? మేము రాకంటే ముందే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం వల్ల కారణం ఏందో దీని మీద మాకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఎస్ఐ గారైనా స్థానిక నాయకులైనా మాకు న్యాయం చేయాలని ఈరోజు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూర్చుందామని చెప్పి మేము స్టేషన్ ముందు ఎస్ఐ గారికి అడిగి వచ్చినాం. ఎస్ఐ గారు ఏదైనా మాట్లాడదాని అవతల పెద్ద మనుషులు పిలిచారు. అవతల పెద్ద మనుషులు తాగి వచ్చి మమ్మల్ని గల్లాలు బట్టి నెట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలు ఉన్నాయి స్టేషన్ ముందు. ఒకసారి చూసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఓ మహిళ అనుమానాస్పద మృతి ఉద్రిక్తతకు దారితీసింది. ఆ మహిళ మృతికి ఆమె భర్తే కారణమంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కట్నం కోసం వేధిస్తూ తమ కుమార్తెను అల్లడి చంపడంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె మృతిపై విచారణ జరిపించాలంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. విజయ మృతికి ఆమె భర్త అవినాషే కారణమంటూ ఆందోళన చేపట్టారు. అవినాష్ కుటుంబ సభ్యులతోనూ వాగ్వాదాన్ని దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అవినాష్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఉదయ్ జైన్ అవుతారు. ఉదయ్, నేలకొండపల్లి మండలంలో విజయ మృతికి సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. అసలు ఏం జరిగింది, మృతికి కారణాలేంటి, దీనికి సంబంధించిన మిస్టరీని పోలీసులు ఎలా ఛేదిస్తున్నారు? ఖమ్మం జిల్లా నేలకొండపల్లి
మండలం సదాశివపురం గ్రామానికి చెందినటువంటి విజయ్ అనే మహిళ ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలినట్లు, ఆమెను ఆసుపత్రికి చేరవేస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు ఆమె భర్త అవినాష్ తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి సమాచారంతో కొంత ఉద్రిక్త వాతావరణం నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఏదైతే చోటు చేసుకుంది. సరిగ్గా ఉదయం 10:10 సరిగ్గా ఆ సమయంలో కుటుంబ సభ్యులతో విజయ ఫోన్ మాట్లాడుతుంది. అకస్మాత్తుగా కుప్పకూలిపోయినట్లు, ఆ తదుపరి వెంటనే మార్గ మధ్యంలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు బంధువులు ఇచ్చినటువంటి సమాచారంతో పోలీస్ స్టేషన్ చదువుకున్నటువంటి విజయ కుటుంబ సభ్యులు ఒకసారిగా ఆందోళన చేపట్టారు. ఖచ్చితంగా తమ అల్లుడు అవినాషే విజయని హత్య చేశాడంటే ఒకసారిగా ఆమె తరపు కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఎస్ఐ స్థానికంగా ఉన్నటువంటి స్థానికులతో పిలిచి మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలని సముదాయించే ప్రయత్నం చేశారు. 10 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన అవినాష్ తో మునగాలకి సంబంధించిన సూర్యాపేట జిల్లా తాడ్వాయికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి విజయతో 10 ఏళ్ల క్రితం వివాహం చేశారు పెద్దలంతా కూడా. అయితే తరచూ ఇరువురి మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడడం, అదనపు కట్నం కోసం భార్యను భర్త అవినాష్ తరచూ వేధిస్తున్నాడంటూ కూడా కుటుంబ సభ్యులకు తరచూ విజయ చెప్తుండేది. ఇదే నేపథ్యంలో 2 రోజుల క్రితం కూడా అదనపు కట్నం కావాలంటూ అవినాష్ వేధిస్తున్నాడంటూ, తన భర్త వేధిస్తున్నాడంటూ కూడా విజయ్ తన తరపు కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా కొద్ది సమయంలోనే ఇచ్చినటువంటి మాట ప్రకారం ఖచ్చితంగా కట్నం చెల్లిస్తామంటూ కూడా తల్లిదండ్రులు సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో చెల్లించాలంటూ ఒత్తిడి తేవడంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతూ వచ్చాయి. అయితే సరిగ్గా అదే సమయంలో ఆమె గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు అటు అవినాష్ సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా అటు విజయ తరపు కుటుంబ సభ్యులంతా కూడా ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తక్షణమే హుటాహుటిన నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ నేపథ్యంలో అటు అవినాష్ తరపు కుటుంబ సభ్యులకు, ఇటు విజయ తరపు కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున తోపులాట, వాగ్వాదం, కొంత ఘర్షణ కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులంతా కూడా రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెరిపివేసే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఉన్నటువంటి తమ బిడ్డ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలడం ఏంటన్న ఆందోళన ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే లోనయ్యారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇది హత్యేనంటూ అటు అల్లుడు అవినాష్ పై అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా అవినాష్ వరదనపు కట్నం కోసం కొంతకాలంగా వేధిస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే తమ బిడ్డను పూర్తి స్థాయిలో హత్య చేశారంటూ కూడా అటు విజయ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా అవినాష్ ను అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఏదేమైనప్పటికీ పోస్ట్ మార్టం అనంతరం వచ్చే నివేదిక ఆధారంగానే కేసు నమోదు చేస్తామని ప్రస్తుతం ఆమెను మిస్టరీ అనుమానాస్పద స్థితిలోనే మృతి చెందినట్లు కేసు నమోదు చేసినట్లయితే పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒక విధంగా ప్రస్తుతం చెప్పుకోవాలంటే విజయ అనుమానాస్పద స్థితికి అవినాషే హత్య చేశాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడంతో ఒకసారిగా నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామస్తులంతా విషాద ఛాయలైతే నెలకొన్నాయి. థ్యాంక్ యూ ఉదయ్. నేలకొండపల్లి మండలం సదాశివపురంలో ఫోన్ మాట్లాడుతుండగా ఓ మహిళ కుప్పకూలింది. ఒక్కసారిగా అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆసుపత్రికి తరలిస్తుండగానే గుండెపోటుతో మృతి చెందంటూ భర్త అవినాష్ చెప్తున్నారు. అయితే అదనపు కట్నం కోసం తమ కుమార్తెను అల్లుడే చంపాడంటూ విజయ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె మృతిపై విచారణ జరిపించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పోలీసులు అవినాష్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.